కాంగ్రెస్ సర్కార్ పేరుకు పెద్ద పెద్ద స్కీములు కార్యక్రమాలు చేపడుతుంది. కానీ అమలు చేసే ముందు మేధోమథనం, ముందస్తు ప్రణాళిక, విధి విధానాలు ఉండడం లేదు. ప్రజలకు అర్థం చేయించి మెప్పించి అమలు చేసే కార్యదక్షత కరువైంది. గుడ్డిగా ఒంటెత్తు నిర్ణయాలు తీసుకోవడం, దశాదిశ లేకుండానే ఆదరబాదరగా బలవంతంగా జనాలపై రుద్దుతుంది. ఫలితంగా అభాసుపాలై ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది. గుడ్డేదు చేనులో పడ్డట్టుగా రేవంత్ సర్కార్ వైఖరి ఉందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సర్కారుకు విధి లేదు, ఒక విధానం లేదు. వెరసి ఏ కార్యక్రమానికి విధి విధానాలు సైతం లేవనేది విమర్శ. నిజానికి ఎన్నికలకు ముందు ప్రకటించిన 6 గ్యారంటీల అమలు ప్రభుత్వం విధి. కానీ దాన్ని పూర్తిగా విస్మరించింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్లిష్ట విషయాలపై, ప్రజా ప్రయోజనాలపై పాలకులు ఈ 9 నెలల్లో తమ విధానాల్ని ప్రకటించాల్సి ఉండే. కానీ ఇంతవరకు ఆ దిశలో ఒక్క అడుగు పడలేదు. కాగా అధికార పీఠం కొలువుదీరిన తర్వాత అనేక అనవసర ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, కార్యక్రమాలను తెరపైకి తెచ్చారు. కానీ ఏ ఒక్కదానికి విధి విధానాలు లేవు. ఒక దశ లేకుండానే ప్రభుత్వం వాటి అమలుకు అడుగులేస్తూ అబాసుపాలు అవుతోంది. హైడ్రా ఏర్పాటు, మూసీ సుందరీకరణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు, సన్నాలకు బోనస్, ఇలా కార్యక్రమం ఏదైనా దానికి నిర్దిష్టమైన గైడ్లైన్స్ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పాలకులు కనీసం ఆ కోణంలో ఆలోచన కూడా చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం వల్లే సమస్యలన్నీ తలెత్తుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా టేకప్ చేస్తున్న పనులపై ప్రభుత్వానికే స్పష్టత లేకుండా పోతోంది. అందుకే తాజాగా పరస్పర ఆధారితాలైన హైడ్రా, మూసీ సుందరీకరణ వేర్వేరని ప్రభుత్వం 2 పనుల సిద్ధాంతాన్ని సూత్రీకరిస్తోంది. ఉద్దేశం, లక్ష్యం ఒకటే అయినా ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా గురువు చంద్రబాబు 2 కళ్ల సిద్ధాంతాన్ని వల్లించాడు. ఇవాళ శిష్యుడు రేవంత్ ప్రజాభీష్టానికి ప్రతికూలంగా 2 పనుల థియరీని వినిపిస్తున్నారు. పరస్పర ఆధారితాలైన హైడ్రా, మూసీ సుందరీకరణ 2 వేరువేరు కార్యక్రమాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనంతటికీ కారణం ప్రభుత్వానికి ఒక దార్శనికత లేకపోవడం, కార్యక్రమానికి ఖచ్చితమైన విధి విధానాలు రూపొందించకపోవడమేనన్న విసురులు ఎదురవుతున్నాయి. ప్రాధాన్యత ఉన్న ప్రోగ్రామ్స్ కు కొన్ని నిర్దిష్టమైన విధి విధానాలను తయారు చేసి ప్రజలను ఆ దిశలో సమాయత్తపరచడంలో పాలకులు విఫలమయ్యారనేది అపవాదు. తద్వారా ఆ కార్యక్రమాల పర్యవసానాలను అంచనా వేయడంలో పాలకులు ఘోరంగా దెబ్బతింటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి ప్రజలను ఒప్పించి మెప్పించి నిర్ణయాల్ని ఆచరణలో పెట్టడంలో సర్కారు ఘోరంగా వైఫల్యం చెందిందనేది విమర్శ. హైడ్రా, మూసీ సుందరీకరణలను రాజకీయ విశ్లేషకులు అదే కోణంలో చూస్తున్నారు. ఈ రెండింటినీ హడావిడిగా తెరపైకి తెచ్చి ప్రజలపై రుద్దారని వాళ్లు తప్పుబడుతున్నారు. సరైన కసరత్తు లేకపోవడం వల్లే అవి బూమరాంగై ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నాయన్నది వాళ్ల పరిశీలన. గుడ్డెద్దు చేనులో పడ్డట్లు ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా రంకెలు వేస్తుండడంతో రాజధానిలో మున్పెన్నడూ లేని అలజడి చోటు చేసుకుంది. జనం తీవ్ర అభద్రతకు లోనవుతున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి తాము కట్టుకున్న ఇళ్లను మూసీ సుందరీకరణ, చెరువుల పరిరక్షణల పేరిట హైడ్రా కూల్చివేస్తుండడంతో వాళ్లలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. నిస్సహాయ స్థితిలో పడ్డ జనం ప్రభుత్వ పెద్దల్ని నిందిస్తూ వాళ్లకు శాపనార్థాలు సైతం పెడుతున్నారు. ఈ మధ్య ప్రభుత్వం చేపట్టిన మరో 2 కార్యక్రమాలకు సైతం అనుసరించదగిన మార్గదర్శకాలు లేవు. రేషన్ కార్డులకు బదులు డిజిటల్ ఫ్యామిలీ కార్డుల్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో నియోజకవర్గంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 2 గ్రామాలు, 2 వార్డులు లేదా డివిజన్ల చొప్పున 238 యూనిట్లను ప్రభుత్వం ప్రకటించింది. గురువారం అంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి వచ్చే సోమవారం అంటే 7వ తేదీ వరకు ఈ ప్రాంతాల్లో సర్వే జరగనుంది. తెలంగాణలో బతుకమ్మ, దసరాలే అతిపెద్ద పండుగలు. మరి జనం ఈ పండుగ బిజీలో ఉండగా సర్వే సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా డిజిటల్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం గైడ్లైన్స్ ను రూపొందించలేదు. ఈ పరిస్థితుల్లో ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి ఎలాంటి సమాచారం సేకరిస్తారన్న స్పష్టత లేదు. ఒకే రాష్ట్రం ఒకే కార్డు కింద హెల్త్, వెల్ఫేర్ రెండింటికి ఒకటే కార్డు వర్తిస్తుందని పాలకులు ప్రకటించారు. ఏదైనా హాస్పిటల్ కు వెళ్లినప్పుడు ఈ కార్డు చిప్పులో సదరు వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ అంతా అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్య ముఖచిత్రాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అవలంబిస్తుందన్న స్పష్టత లేదు. సిబ్బంది ఇంటింటికి వెళ్లి వాళ్ళ వివరాలు సేకరిస్తారా లేక క్యాంపులు నిర్వహించి వాళ్ళ హెల్త్ పారామీటర్స్ తీసుకుంటారా అన్నవి $1 బిలియన్ వర్త్ క్వశ్చన్స్. ఇదిలా ఉంటే డిజిటల్ ఫ్యామిలీ కార్డు మీద కుటుంబం ఫోటో అక్కర్లేదని ప్రభుత్వం చెప్తోంది.
కానీ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల కోసం అర్హులను ఈ కార్డుల ఆధారంగానే నిర్ణయిస్తారు. మరి బోగస్ పేర్లతో డిజిటల్ కార్డులు జారీ అయితే గుర్తించేది ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందన్నది మెజారిటీ సంశయం. సన్నాలకు ప్రభుత్వం ఇస్తానంటున్న 500 బోనస్ పరిస్థితి కూడా ఇదే. 33 సన్న బియ్యం రకాలకు ఈ ఖరీఫ్ సీజన్లోనే బోనస్ అందిస్తామన్నది తాజా ప్రకటన. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఈసారి దాదాపు 1,40,00,000 మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండే అవకాశం ఉంటుంది. బార్టర్ సిస్టంలో రైతులు ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రైసు మిల్లులకు తరలిపోయే ధాన్యం మినహా ఓ 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో 50 లక్షల మెట్రిక్ టన్నులు సన్నబియ్యం, 30 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు బియ్యమని అంచనా. వీటిలో ఏవి సన్నబియ్యం కేటగిరీ కిందికి వస్తాయి, వేటిని దొడ్డు బియ్యంగా పరిగణించాలన్న క్లారిటీ ఇస్తూ మార్గదర్శకాలు ఇవ్వలేదు. పైగా ఈ సీజన్లో ఇప్పటికే నాట్లు పడ్డాయి. పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా ఊసే ఇంకా లేదు. పైగా సన్నాల బోనస్ కోసం దాదాపు 2,500 కోట్లు అవసరమవుతాయి. ఇంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో అవి సర్దుబాటు అవుతాయా అన్న శంక సైతం రైతుల్ని పట్టి పీడిస్తోంది. ఏది ఏమైనా ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడం, నిర్దిష్టమైన విధి విధానాలు అనుసరించకపోవడం, ముందస్తు అంచనా లేకపోవడం వల్లనే కార్యక్రమాల అమలు సమయంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నదే నిపుణుల అభిప్రాయం.